హాయ్ ఫ్రెండ్స్, మనకి రెగ్యులర్గా యూజ్ చేసే ఒక టిప్ అండి. మనకి దువ్వెనలు రోజు యూజ్ చేస్తుంటాం కదా. ఆ దువ్వెనలో ఉన్న జిడ్డు పోవాలంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను. మనము దువ్వెనలో ఏం చేయాలంటే కోమ్స్, మన ఏరియల్ లిక్విడ్ కానీ, ఈ లిక్విడ్స్ ఉంటాయి కదా మన వాషింగ్ మిషన్లో యూజ్ చేసే లిక్విడ్స్, అదొక 2 స్పూన్స్ అన్న, కొంచెం ఎక్కువైనా మీ ఇష్టం, మీకు ఎంత వీలైతే అంత వాటర్లో వేసేసి జగ్లో పోసి ఆ వాటర్లో ఏం చేయాలి అంటే ఈ కోమ్స్ని ఒక 1-2 అవర్స్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అని ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుందంటే మనం ఇలా స్ట్రెయిన్ పడి రిమూవ్ చేయాల్సిన పని లేదు ఆ మట్టిని, ఆ దుమ్ముని. సో అలా ఉండడం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే డాండ్రఫ్ వస్తుంది, మనకు కూడా డాండ్రఫ్ వస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే క్లీన్ అవుతాయి. సో 1 వీక్ ఒకసారి చేసుకుంటే ఏంటంటే మీరు ఎక్కువసేపు ఈ కోమ్స్ క్లీన్ చేసుకునే పని లేకుండా మనకి ఎప్పుడైనా మార్నింగ్ ఏదైనా పని లేనప్పుడు అవి పెట్టేసి తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకుంటే అయిపోతుంది. లేదు ఇంకెక్కువ డస్ట్ ఉంది, నేను 20 డేస్ అవుతుంది క్లీన్ చేయక, ఎక్కువ డస్ట్ ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే మనము బ్రష్ యూస్ చేయాలి. ఆ బ్రష్ ఏ బ్రష్ యూస్ చేయాలి అనేది మీ యువర్ విష్. నేనైతే బట్టల బ్రష్ యూస్ చేసి క్లీన్ చేశాను. అలా ఎందుకు ట్యాప్ చేస్తున్నాను అంటే నేను నార్మల్గా త్వరగా కావాలి అని చెప్పేసి ట్యాప్ చేస్తే త్వరగా రిమూవ్ అవుతుంది. మీ ఇష్టం, మీరు ఎలా చేసినా పర్వాలేదు. ఎందుకంటే మట్టి అందులో ఉన్న దుమ్ము పోవడానికి అలా చేశాను. గట్టిగా కొట్టకండి, కిరిగిపోతాయి. సో లాస్ట్కి ఏమైతే చూడండి అవి ఆరిపోయి అలా క్లీన్ అయిపోయాయండి.